సహోదరి సహోదరుడా, సజీవంగా ఉన్నావా? నీ జీవితంలో క్రీస్తును కలిగి నీవు జీవిస్తున్నావా? క్రీస్తు యొక్క మంచి సైనికునిగానే ఉన్నావా? అందుకే కదా దేవుడు నిన్ను ప్రేమించింది. ఏమండి, సమయం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలా? ప్రయాసపడాలా? సమయం అంతా మళ్ళా నిలవరమైన పట్టణం లేదు. ఈ నిలవరం కాని దాని కొరకు, క్షయమైపోయే పట్టణం కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకని ప్రేసులరా, నీవెప్పుడైతే విశ్వాసంలో చల్లారిపోయినావో, దేవుడు నాన్న విశ్వాసము పెదవుల ద్వారా చెబుతున్నావు కానీ క్రియలు లేవు కనుక, నీ మనోన్నతను గుడితనం చేయబడినది కనుక నువ్వు లోకాన్ని ప్రేమిస్తావు. ఇది నిలవైన పట్టణం కాదు, వింటావు కానీ అది నీ చెవిలో పడదు. కానీ దీని కొరకు ప్రయాసపడి నా బిడ్డలను ఎంత పెద్దవాళ్ళని చేయాలి, నేను ఎంత ఆస్తి సంపాదించాలి, ప్రేసలరా చూస్తూ ఉంటాను. నేను నా రక్త సంబంధికులు కొంతమంది ప్రార్థనకు వచ్చిన తర్వాత వాళ్ళని దేవుడు దీవించినాడు. దీవింపబడిన తర్వాత వారు ఆదివారం ప్రార్థన తర్వాత టీవీల దగ్గర కూర్చుంటాము, డబ్బు సంపాదించుకుంటాము, బంధువుల మెప్పు, మనుషుల మెప్పు, వాడు అక్కడ ఎవరు పిలిచినా వాడి దగ్గరికి వెళ్ళటము, ఆ విగ్రహాల్లో పాల్గొనటము. హృదయంలో భయంకరమైన భారం నాకు. ఎలాంటికైనా ఎందుకైనా దేవుడు నిన్ను పిలిచింది, ఎందుకైనా నీ సమయంతో పాడు చేసుకుంటాక దేవుడు నిన్ను రక్షించింది, గవ్వెలి వెలుపు నీ కొరకు ప్రాణం పెట్టింది బలయటానికి. అందుకేనా? కాదే, నీ కొరకు ఆయన బలయి నిన్ను తను తాను నిన్ను అప్పగించుకుంటాడు. నువ్వు పరిమళ వాసనగా మారాలంటే ఆ లోకపు ఆశలు పోవాలి, శరీరపు ఆశలు పోవాలి, పరలోకపు ప్రభు అయిన క్రీస్తు వారి స్వరూప్యం రావాలి. అందుకు దేవుడు ప్రేమించినాడు కనుక ప్రార్థనకు వచ్చిన వారిని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషపడడు, వాక్యం వింటూ వెళ్ళిన వాడిని బట్టి సంతోషపడడు. కానీ ఆయన కొరకు జీవించేవారు శ్రమలైన, నిందలైన, అవమానమైన. ప్రియ సోదర సుందర్ సింగ్ గారు ఉన్నారు. ఈ మాట నేను కోర్టులో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. సుందర్ సింగ్ గారు ఉన్నారు. సుందర్ సింగ్ గారిని దేవుడు ప్రేమించి ఆ తండ్రి ఆ యొక్క మిషన్ స్కూల్లో చేర్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేపిస్తారు, పాటలు నేర్పిస్తారు, కొత్త నిబంధన ఇస్తారు. ఇది తీసుకుని వెళ్ళాడు. కానీ సుందర్ సింగ్ తల్లి మంచి భక్తి రెపరురాలు, తెలియని దాన్ని పూజిస్తుంది. వాళ్ళు సిక్కు కులస్తులు కనుక విగ్రహాలను ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈయన బైబిల్ తీసుకుని వెళ్ళి ముక్కలు చేసి నొప్పులు గీశాడు. కాలిపోతున్న సమయం తండ్రి అక్కడికి వచ్చాడు. ఏమిటది? ఈ నాన్సెన్స్ క్రిస్టియన్స్ నేను మొక్కాలా, ఈ గ్రంథం నేను చదవాలా, నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి, అది అలా చేయకూడదు, అది చాలా తప్పు అని తండ్రి చెప్పాడు. ప్రేసల తర్వాత తల్లి భక్తి నేర్పిస్తూ, అయ్యా నిజ సేవకుడికి నువ్వు సాధువుగా ఉండయ్యా అని చెప్పింది. తర్వాత అమ్మ నేను అలాగే నిజ దేవుడికి సాధువుకుంటానని చెప్పి తల్లికి ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన తర్వాత ప్రేసల తల్లి మరణించారు. తల్లి మరణించిన తండ్రి పోషణ ఉన్నాడు. కానీ అతను ఎదుగుతున్న కొలది తన హృదయంలో ఒక భారం అన్నది. నా తల్లికి నేను మాట ఇచ్చాను, నిజ దేవునికి నేను సాధువుగా ఉండాలి, కానీ ఏ దేవుడు నాతో మాట్లాడడం దేవునికి నేను ఎలా సాధువుగా ఉండాలి, నాకు తెలియని వారికి నేను ఎలా సాధువుగా ఉండాలి అని ఆయన పూజలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు ప్రత్యక్షం కాలేదు. ఆ సమయంలో ఇక్కడ నేను బ్రతికిండేందుకు నా తల్లికి మాట ఇవ్వనప్పుడు, తల్లికి మాట ఇవ్వకపోతేనే, మాట నెరవేర్చలేకపోతేనే చనిపోతున్నాడే. దేవుని కొరకు నువ్వు బ్రతకకపోతే నీ జీవితం నిష్ప్రయోజనం కాదా? దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు బలి అయితే ఆయన నిన్ను సంతోషపరచవద్దా? తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం రాయబడింది. ప్రేసలారా, మొదట్లోనే సైనికుడు ఎవడును తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచుట కొరకు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవడం. ఈ జీవన వ్యాపారంలో చిక్కుంటానికి అవకాశం లేదు. నిన్ను దండులో చేర్చుకున్నాడు, నిన్ను సైనికునిగా చేర్చుకున్నాడు, కుమారులుగా పరిశుద్ధ జనాంగంలో రాజులని యాజక సమూహంలో చేర్చుకుని ప్రాణం పెట్టినాడు. ఆయన సంతోషపరచాలంటే సైనికుడు ప్రేసలరా కుటుంబాలు విడిచిపెట్టాలి, సైనికుడు దెబ్బలు తినాలి, సైనికుడు ప్రాణం కూడా పెట్టాలి, లేకపోతే అతడు సైనికుడు కాదు.
కానీ నీవు క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీవు కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టు బదులు విన్నావు. ఆయన నీ కొరకు సమస్తం త్యాగం చేస్తున్నావు కనుక నువ్వు లోకాన్ని ప్రేమించవద్దు, ఆయన వైపు చూడాలి. ఇది దేవుని వాక్య సత్యము. అయితే సుందర్ సింగ్ గారు ఇంకా నేను బ్రతుకుటే ఎందుకు అనుకుని ప్రేసోలరా ఆయన ఇంటి ప్రక్కగా రైలు వెళ్తూ ఉంటుంది, పంజాబ్ ఆయన రాష్ట్రము. అయితే వెళ్తూ ఉన్నప్పుడు 5 గంటలకు వెళ్తుంది. 5 గంటలకు ఆయన కూర్చుని సాయంకాలం కూర్చున్న సమయం 5 గంటలకు ఎన్ని గంటలు ఉన్నాయో అన్ని గంటలు తీసుకున్నాడు. వరుసన వారి దేవుళ్ళ పేర్లన్నీ ఆయనకి ఇష్టమైన దైవాల పేర్లన్నీ రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత కొంచెం సమయం ఉంటే అది అల్లాకి మహమ్మద్కి రాశారు, అల్లాకి రాశారు. మహమ్మద్ కాదు, అల్లాకి రాశాడు. అల్లాకి రాసినాక ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. ఈ 5 నిమిషాలు ఏం చేయాలా? ఇష్టం లేకపోయినా యేసుప్రభు పేరు రాశాడు. అక్కడ ఇష్టం లేదు వాస్తవంగా, అంత మూర్ఖుడు. రాసిన తర్వాత పేసోలరా వార్స్నే వాళ్ళకి ఇచ్చిన సమయం అంతా వాళ్ళకి పూజ చేయడం, ప్రార్థన చేయటము. ఆ ప్రార్థనలో ఆయన మాట్లాడకపోతే ఆ పేరు కొట్టేయటం. వరుసలన్నీ వచ్చేసినాయి, అయిపోయినాయి. అల్లా దగ్గరికి వచ్చాడు. సరే ఈయనతో ఇన్ని దేవుళ్ళు మాట్లాడేది, ఈయన మాట్లాడుతుంది. ఆయన కొరకు ప్రార్థన చేశాడు, ఆయన మాట్లాడేది, అది కొట్టేశాడు. కొట్టేసి లెగిశాడు. ఎంత ఉంది టైము? 5 నిమిషాలు ఉంది. ఎవరికి ప్రార్థన చేయాలా? చివరిలో ఎవరున్నారు? ఎవరిని తృణీకరించాడు? ఆయన ఉన్నాడు. ఆయన తృణీకరింపబడినవాడు. ఆయన నీ కొరకు తృణీకరింపబడినాడు, ఉమ్మి వేయబడినాడు, అవమానపరచబడినాడు, తృణీకరింపబడినాడు. కానీ లేచాడు, వెళ్ళిపోయి సావాలని మనసు చెబుతుంది. ఏమయ్యా ఎంత సమయము ప్రార్థించావు కదా, ఎంతమంది దేవుళ్ళకి, 5 నిమిషాలే కదా, ఒకసారి ఆయన కూడా అడుగు అని మనసు చెప్పింది. అప్పుడు మోకరించి, యేసు ప్రభువా నీవు దేవుడు అయితే నాతో మాట్లాడు, నేను నీకు సాధువుకుంటాను. వెంటనే ప్రభువు దర్శించినాడు. ఎంత గొప్ప సంతోషము ప్రేసోదడా. లేచి ఆయనకు సాధుకో అన్నాడు. నానా నేను క్రైస్తవునయ్యాను. ఏమిట్రా? భయంకరంగా కొట్టాడు. మాది మనకు మంచిది కాదు, అప్రతిష్ట అవుతుంది. మన వంశం పెద్ద గొప్ప వంశం. ఏ వంశం అంటే ఇది భ్రష్టమైన వంశం, అది తెలీదు. గుడ్డోళ్ళు ప్రేసలరా, దేవుని వైపు చూడలేని గుడ్డితనము లేదు. నేను దేవుని నమ్ముకున్నాను, యేసుడు నాతో మాట్లాడాడు, నేను ఆయన సాధువుకుంటాను. బాగా కొట్టేసేసి పాడుబడిన బావిలో పడేసాడు. ప్రేసలు ఎక్కడ పడేసాడు తెలుసునా? పాడుబడిన బావిలో పడే గాఢాంధకార లోయలోనే సంచరించాను. నేను దేనికి భయపడను. అక్కడి నుండి ప్రార్థన చేసిన, ప్రభా నాతో మాట్లాడిన శక్తిమంతుడు జీవం గల దేవుడు నీవు, ఇక్కడ ఉండి నేను చనిపోవాలా? నేను మీ సాధువుగా ఉండాలి, నేను మీ సేవకునిగా ఉండాలి. నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నన్ను దర్శించారు కదా, నన్ను బ్రతికించు. ఎంత గంటలు కొద్దిగా 2-3 మాటలు చెప్పగానే ఒక దోత వచ్చి నిలబడి కేక వేస్తుంది. అబ్బాయి నేను తాడులు పంపుతున్నాను, కొన్ని గుడ్డలు ఆ తాడు కట్టి పంపిస్తున్నాను. ఆ విప్పి ఆ గుడ్డలు కింద రెక్కల కింద పెట్టుకొని తాడు తగిలించుకో, నేను పైకి లాగుతాను. మళ్ళీ రెక్కకి ఎక్కడ దెబ్బ తగలకూడదు. చూసారా? ఎందుకు తెలుసునా? ఆయన బిడ్డలు శ్రమ పట్టుకు దేవుని ఇష్టపడడు. ఆయన కొరకు బ్రతికినప్పుడు పైకి తీసుకొచ్చిన తర్వాత నా కొరకు జీవించు వెళ్ళిపోయినాడు. వెళితే భయంకరం కొట్టాడు తండ్రి. ఆ తర్వాత మామకు అప్పగించాడు. మామ ఈ తండ్రే గొప్ప కోటేశ్వరుడు, మామ ఇంకా అంతకంటే కోటేశ్వరుడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె, ఆస్తి అంతా ఆమెదే. ఆ కుమార్తె చూస్తే చాలా అందమైనది. ఎంత అందమైందంటే ప్రేసోలరా చెబుతారు కదా, చెయ్యేస్తే కవిలిపోయిందండి, అంత అందమైంది. అక్కడ నిలబెట్టి అన్నాడు, సుందర్ ఇదిగో నా కూతురు, ఇదిగో నా ఆస్తి, నాకు ఒకే పిల్ల, ఈ పిల్లలు నువ్వు పెళ్ళి చేసుకుంటే వేస్తుంది అనేదే. ఎంతమంది ఆ డబ్బు సార్ మీ ముందు పెడితే దేవుని విడిచిపెడతారా లేదా? ప్రియ సహోదరుడా, అర్థమవుతుందా నీకు? ఏమైతే దరిద్రుడు అవుతావు తెలుస్తున్నా, దిక్కులేని అవుతావు. దానివైపు వెళ్తే నువ్వు ఎందుకు పలికిరావు? కానీ అంటున్నాడు మామగారు, నేను ఇంతకుముందే ఒక ఆయన ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నా హృదయంలో ఇంకెవరికి స్థానం లేదు. కళ్ళ ముందు అందమైన కుమార్తె కనపడుతుంది, కళ్ళ ముందు ఆస్తి, విపరీతమైన ఆస్తి కనపడుతుంది. ప్రేసోలరా, తన శరీరం జయించగలిగినా లేదా? చూశాడా దానివైపు? అయితే సుందర్ సింగ్ ఎంత గొప్పడంటే
సోదరు ఆయన దుప్పటిస్తే డాన్లయ్య గారు నాన్నగారు మరణపడకుండా బతికినారు. వ్యాధులు బాగోయినాయి, అనేక మందిని స్వస్థపరిచినాడు. ఈ దేశం అంతా ఇండియా దేశం కదా, అనేక దేశాలు తిరిగినాడు, టిబెట్ ప్రాంతాలన్నీ తిరిగినాడు, దేవుని కొరకు శ్రమ పడినాడు. కానీ ఎక్కడ దేవుడు విడిచిపెట్టలేదు. భయంకరమైన మరణాపాయాల్లో దేవుడు కాపాడుతూ ఉంచినాడు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసే శాంతితో నిలిపి నా కాళ్ళను లేడి రక్షణ కేడము నాగందించి రక్షణ. ఏ తండ్రి అయితే కొట్టి బౌలు పడేశాడో, ఏ తండ్రి అయితే ఇంట్లోంచి తరివాడో, ఏ తండ్రి అయితే అన్నంలో విషం పెట్టి వీడు సావాలని విషం పెట్టి తరివేశాడో, ఆ తండ్రిని రక్షించుకోవడం కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ తండ్రి వెంట నడవలేదు. చాలామంది మా నాన్నగారు చెప్పినట్టు నడవాలని. మీ నాన్న గోతులో దూకుతావా, బావిలో దూకుతావా? వాళ్ళకి భక్తి లేదు, నువ్వు వాళ్ళ పరిగెత్తాలా? సోదరుడా జాగ్రత్త. నా రక్త సంబంధికులందరూ భక్తిహీనులే, భక్తిలో ఉన్నవాళ్ళు కాదు. ఎవరి మాట నేను వినలేదు, ఈ దినానికి వెళ్ళలేదు, భవిష్యత్తులో కూడా వినను. నేను దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చినంతకాలము నన్ను ప్రేమించి నా కొరకు గవిని వెలుపడ శ్రమపడిన ఆయన మాట వింటాను, అంతే. చాలామంది కొట్టుకుపోతారు ప్రేసలరా. వాళ్ళకి భక్తి ఉండదు తండ్రికి, ఈ కొడుకులు కూడా భక్తిహీనులు అవుతారు. తల్లిదండ్రుల మాట నేను వినాల్సింది దేవుని మాట వినాలా? నీ కొరకు శ్రమపడిన దేవుని మాట వినాలి. ప్రేసలరా చూడండి, ఆ తర్వాత ప్రార్థన చేస్తుంటే తండ్రికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. తెలుసా, తండ్రిని కూడా రక్షించుకున్నాడు. ఎంత గొప్ప బాధ్యత ప్రేసలరా. ఎలాంటి బాధ్యత కలిగినా వీళ్ళందరినీ కలిగి మహిమలోకి వెళ్ళినాడు. నీవు కూడా ఎంతమందిని దేవుని దగ్గర నడిపిస్తావు.